కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయని భరత్ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఓసిటీలో బీసీలపై జరుగుతున్న అన్యాయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం అధ్యక్షుడు భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో బీసీ, ఎస్సీ, ఎస్టీల సహకారం వల్లనే ప్రభుత్వం ఏర్పడిందని భరత్ చెప్పారు. బీసీ ప్రజా సంఘాల బడుగు బలహీన వర్గాల కోసం పాటుపడుతున్నదని, అందుకు రాష్ట్రంలో బీసీలకు కేబినెట్లో ప్రత్యేక హోదాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ పర్యటనలో కులగణనపై రాహుల్ గాంధీ చేసిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని భరత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 5,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలున్నాయని, వాటిని వెంటనే చెల్లించాలని, విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని భరత్ అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మాట తప్పిందని, ఇచ్చిన మాట ప్రకారం జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల సాధన కోసం చెలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నామని భరత్ చెప్పారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పెట్టించినటువంటి దుర్మార్గులను పార్టీలో చేర్చుకొని వారికి అవకాశాలు ఇచ్చి మరి ఉన్నటువంటి కష్టపడేటువంటి నాయకులకు అన్యాయం చేయొద్దని చెప్పి మీకు తెలంగాణ బీసీ ప్రజా సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని కూడా పరిగణలో తీసుకొని ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇలా భగవంతునికి ఇలా ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పనిచేసేటువంటి జర్నలిస్టులు మీరందరూ కూడా, మీకు గతంలో కేసీఆర్ కూడా జర్నలిస్టులకు ఏదో చేస్తా అని చెప్పి కూడా మాట తప్పిండు. లాస్ట్కు ఆయన అడ్రస్ లేకుండా పోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇచ్చిన మాట ప్రకారంగా జర్నలిస్టులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లును వారికి మంజూరు చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి పర్యటనలో మంచి శుభవార్త కూడా విన్నాం. ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మరి తొందరగా కూడా వరంగల్ ప్రజలకు మంచి సంతోషమైన వార్త కాబట్టి ఎయిర్పోర్ట్ విషయం కూడా అతి త్వరగా పనులు చేపట్టి త్వరగా నిర్మాణం అయిపోయే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.